నా ఒక 5 మినిట్స్ నాన్న అందరు యాడ్ కానీ ఓకే మేడం. రాలేదు ఇంకా భోంచేసేసారా? మహేష్ తేజ తేజ చెప్పండి మేడం. ఏం మేడం. జయచంద్ర రాలా? మేము తెలియదు మేడం. అవునా?
ఓకే అమ్మా, మొన్న ఏం చెప్పినమ్మా? మొన్న ఏం చెప్పినాము? ఎక్స్క్యూజ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. మొన్న ఏం చెప్పినాము? ఆఫీసు ఆఫీస్ మాన్యువల్స్ ప్రాముఖ్యత కాదు, రకాలు కూడా అయింది చూడండి. వివిధ రకాల ఆఫీస్ మాన్యువల్స్. అదే వివిధ రకాల ఆఫీస్ మాన్యువల్స్, ఉద్యోగి మాన్యువల్స్, పద్ధతి మాన్యువల్స్, ప్రత్యేక మాన్యువల్స్, సంస్థ విధాన మాన్యువల్స్ అయినాయి కదా. అప్పుడే క్లాస్ లేదమ్మా మీకు? మీ క్లాస్ ఉన్నిందా? అవును మేడం. సిఏ వాళ్ళకి లేదు మేడం, మాకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది మేడం. జనరల్కి ఇంగ్లీష్ క్లాస్ ఉంది మేడం. ఉన్నిందా? అవును. ఎంతమంది వచ్చిండ్రి? 8 మెంబర్స్ మేడం. సిఏ వాళ్ళమా? మీరే కదా మ్యామ్ క్లాస్ తీసుకోండి అప్పుడే 10 గంటలకు 11కు ఇంగ్లీష్ క్లాస్ ఉంది మ్యామ్. ఎంతమంది వచ్చిండ్రి? ఒక క్లాస్ అయినా జరిగింది? 2 కదా, 2 జరిగల్లో మళ్ళీ నాది 3వది కదా జరిగింది. ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు జరిగింది మ్యామ్. అవును, అప్పుడు ఎంతమంది వచ్చిండ్రి ఏంటి అన్న? ఇంగ్లీష్ క్లాస్ కి 15 మెంబర్స్ వచ్చారు మ్యామ్, అంతే మ్యామ్. అవునా, సరేమ్మా, టాపిక్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సమావేశాలు మీటింగ్స్ అంటారు కదా, అది సమావేశాలు నిర్వచించి వివిధ రకాల సమావేశాలను తెలుపండి. సమావేశాలను నిర్వచించి వివిధ రకాల సమావేశాలను తెలపండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ముందు నోటీసుతో ఒక చోట కలుసుకొని ఉమ్మడి విషయాలను చర్చించుకోవడాన్నే సమావేశం అంటారు. ఏమ్మా చూడండి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ముందు నోటీసుతో ఒక చోట కలుసుకొని ఉమ్మడి విషయాలు, ఉమ్మడి అంటే ఏమి? ఇద్దరివి కలిపి ఉమ్మడి విషయాలను చర్చించుకోవడాన్నే సమావేశం అంటారు. చర్చించుకోవడాన్నే సమావేశం అని అంటారు. అర్థమవుతుందా ఏం సమావేశం అంటే? ఏమ్మా సమావేశం అంటే? చర్చించుకోవడం మ్యామ్. ఏం చర్చించుకోవడం? ఎవరు?
ఎవరు? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎస్, కలిసి అంతకంటే ఒక ఎక్కువ విషయాన్ని మంది వ్యక్తులు ఒకే చోట కలుసుకొని ఒక చోట కలుసుకొని ఉమ్మడి విషయాలు అంటే అందరి ఒకరి విషయాలు కాదు, ఉమ్మడిగా అంటే నీది నాది నాది అని ఆడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉమ్మడి విషయాలను చర్చించుకోవడాన్ని సమావేశం అంటారు. అదే కొంచెం చిన్నగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన ఎజెండాను కలిగి ఉన్న ఒక కేంద్రీకృత సంభాషణ. చిన్నగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన ఎజెండా అంటే ఏదో ఫిక్స్ చేసుకుంటారు, ఒక అజెండాను ఫిక్స్ చేసుకుంటారు. ఆ అజెండాను కలిగి ఉన్నటువంటి కేంద్రీకృత సంభాషణ. ఓకే, చిన్నగా చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఒక ఫిక్స్ చేసుకొని ఒక ఎజెండాను తయారు చేసుకోవడం ఫలాంది అని అలా చేసుకుని కలిగి ఉన్నటువంటి ఒక కేంద్రీకృత సంభాషణను కూడా ఏమంటారు అంటే సమావేశం అంటారు. ఈ సమావేశం ద్వారా వ్యాపార విషయాలు చర్చించబడి నిర్ణయాలు తీసుకోవడం, సిఫారసులు చేయడం వంటివి నిర్వహించబడతాయి. ఈ సమావేశం ద్వారా వ్యాపార విషయాలు చర్చించబడి నిర్ణయాలు తీసుకోవడం, సిఫారసులు చేయడం వంటివి నిర్వహించబడతాయి. ఆనంద్ ఇంతకుముందు క్లాస్కి వచ్చిందా? ఇంతకుముందు క్లాస్కి లేదు మేడం. ఎందుకు? మేము ఇటు కాలేజ్ దగ్గరకు వస్తాంటే మేము వినేకాయలేదు. అవునా, ఏమే ఫీజు కట్టాకా? అవును మేము ఇప్పుడు ఇక్కడే ఉన్నాం మేము కాలేజ్ దగ్గర. అవునా, ఏడుండవు? బయట సార్ వాళ్ళు ఫోన్ చేస్తాం. సార్ వాళ్ళు భోజనం చేస్తా అంటూ ఉండవా? సరే, ఓకే. తర్వాత అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు నోటీస్తో ఒక చోట కలుసుకొని ఉమ్మడి విషయాలను చర్చించుకోవడాన్నే సమావేశం అని అంటారు. దీన్నే చిన్నగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన ఎజెండాను కలిగి ఉన్నటువంటి ఒక కేంద్రీకృత సంభాషణను సమావేశం అంటారు. తర్వాత సమావేశం ద్వారా వ్యాపార విషయాలు చర్చించబడి నిర్ణయాలు తీసుకోవడం, సిఫారసులు చేయడం వంటివి నిర్వహించబడతాయి. సిఫారసులు చేయడం వంటివి నిర్వహించబడతాయి. తర్వాత ప్రాముఖ్యత, సమావేశం యొక్క ప్రాముఖ్యత. స్క్రీన్ కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే. తర్వాత చూడండి దీని యొక్క ప్రాముఖ్యత, సమావేశం యొక్క సమావేశం ప్రాముఖ్యత. మొట్టమొదటిగా సమావేశం అంటే ఏమీ తెలుసుకున్నాం. ఆ సమావేశము ఎవరెవరు చేస్తారు అని కూడా తెలుసుకున్నాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చేస్తారు అని. తర్వాత దీన్ని చిన్నగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన ఎజెండాను కలిగినటువంటి కేంద్రీకృత సంభాషణను కూడా ఏమంటారని సమావేశం అంటారనుకున్నాం. తర్వాత సమావేశం యొక్క ప్రాముఖ్యత వచ్చేసి సంస్థలో కార్యకలాపాల నిర్వహణ సజావుగా సాగేందుకు సమావేశాలు తోడ్పడతాయి. ఈ సమావేశాలు ఎందుకు అంటే సంస్థలో కార్యకలాపాల నిర్వహణ సజావుగా సాఫీగా జరిగేదానికి ఈ సమావేశాలు తోడ్పడతాయి. అర్థమవుతుందా? సంస్థలో వివిధ కార్యకలాపాలన్నీ కూడా
ఆ కార్యకలాపాల నిర్వహణ సజావుగా జరగాలి కాబట్టి ఆ సజావుగా కొనసాగేందుకు ఈ సమావేశాలు అనేవి తోడ్పడతాయి. సాధారణంగా క్రింది అంశాల కొరకు సమావేశాలను నిర్వహిస్తారు. మామూలుగా ఏం చేస్తారు అంటే ఈ క్రింది అంశాల కొరకు సమావేశాలను నిర్వహిస్తారు. ఫస్ట్ వన్, అధికారిక వ్యాపార లావాదేవీ. అధికారిక వ్యాపార లావాదేవీ. ఒక నిమిషం. అధికారిక వ్యాపార లావాదేవీలు. అధికారిక వ్యాపార లావాదేవీలు. ఈ సమావేశంలో అధికారిక వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపార లావాదేవీలు ఏముంటాయి చెప్పండి, మీకేమన్నా తెలుసా? ఏమన్నా తెలుసమ్మా? లావాదేవీలు ఉంటాయి కదా. వ్యాపారం అంటే అప్పులు తీసుకోవడము, అప్పులు ఇవ్వడము, తర్వాత అడ్జస్ట్మెంట్లు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సమావేశంలో వ్యాపారంలో సమావేశం అంటే మనం కూర్చొని మాట్లాడుకోవడం కాదు, వ్యాపారానికి సంబంధించినటువంటి లేదా కంపెనీలు ఇలాంటివన్నీ కూడా కూర్చొని సమావేశాలు నిర్వహిస్తారు. ఇలా నిర్వహించేటటువంటి దాంట్లో వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులు కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, తర్వాత వస్తువులు కొనుగోలు అమ్మకాలు ఏవైనా కూడా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీనిలో వస్తాయన్నమాట. వ్యాపార లావాదేవీలు, లాభ నష్టాలు కావచ్చు, తర్వాత కొనుగోలు అమ్మకాలు కావచ్చు, ఇంకేదైనా అడ్జస్ట్మెంట్లు, ఇలాంటివన్నీ కూడా అధికారిక వ్యాపార లావాదేవీలు. ఈ క్రింది అంటే ఈ అంశం కొరకు సమావేశాన్ని నిర్వహిస్తారు. అంశం కొరకు అంటే ఈ సంస్థలో ఉన్నటువంటి వ్యవహారాలను తెలుసుకోవడానికి సమావేశము నిర్వహిస్తారు. తర్వాత సమస్యలకి పరిష్కారం. సమస్యలకి పరిష్కారం కనుగొనుట. సమస్యలకి పరిష్కారం కనుగొనుట. అంటే ఒక సంస్థలో సమస్యలు అనేటివి వస్తాయి. అది ఒకరే పరిష్కారం చేసుకునే కన్నా కూడా ఇద్దరు ముగ్గురితో కలిసి సమావేశమై ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అనేది దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? అధికారిక లావాదేవీలు వ్యాపారంలో ఎలాంటివి ఏమి ఉండాలా అనేది. తర్వాత సమస్యలకి పరిష్కారం కనుగొనుట. సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారాన్ని కనుగొనడానికి కూడా సమావేశం ఏర్పాటు చేయడం. తర్వాత మూడవది, వ్యాపార వృద్ధి కోసం ఆలోచనలు, అభిప్రాయాల వెల్లడి. అభిప్రాయాల వెల్లడి. వ్యాపార వృద్ధి కోసం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆలోచనలు, తగినటువంటి ఆలోచనలు. ఒకరికి మంచి వస్తాయి, ఒకరికి సరిగ్గా రావు. అలాంటివి ఏం చేసుకుంటారు? షేర్ చేసుకుంటారన్నమాట. తర్వాత అభిప్రాయాలను కూడా వెల్లడి చేయడం. వ్యాపార వృద్ధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసము ఆలోచనలను, అభిప్రాయాలను వెల్లడి చేసుకోవడం. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి వ్యాపార వృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడం,
మరియు సిఫారసులు చేయడం. సిఫారసులు చేయడం. ఈ వ్యాపార అభివృద్ధి కోసము నిర్ణయాలు తీసుకునేటివి కావచ్చు, మరియు సిఫారసులు చేయడం, ఒకరి నుంచి ఇంకోరికి రికమెండేషన్స్ అన్నమాట. అలా చేయడం కూడా ప్రాముఖ్యత అన్నమాట. సమావేశంలో ప్రాముఖ్యత వ్యాపార అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా సిఫారసు అంటే రికమెండేషన్లు చేయడం, ఇవన్నీ కూడా దేనికోసం అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం. తర్వాత 5th వన్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా. తర్వాత కొత్త పథకాలను ప్రణాళిక చేయడం. కొత్త పథకాలను ప్రణాళిక చేయడం. ప్రణాళిక చేయడం అర్థమైందమ్మా? కొత్త పథకాలు ప్రణాళిక, ఉన్నటువంటి పథకాలు కాకుండా కొత్తగా ఏవైనా వాటిని కొత్త పథకాలను ప్రణాళిక చేయడం. ఆలోచించి ఒకరు చేసే కన్నా అందరూ కలిసి ప్రణాళికను ఏర్పాటు చేయడం అన్నమాట. కొత్త పథకాల కోసము ప్రణాళికను చేయడం. తర్వాత ముందుగా రూపొందించిన వచ్చి ముందుగా రూపొందించిన ప్రణాళికను ప్రతిపాదించడము లేదా ఖరారు చేయడం. ముందుగా రూపొందించినటువంటి ప్రణాళికను ప్రతిపాదించడం అంటే ఒకరు ప్రణాళికను తయారు చేసింటే ఇంకొకరు దాన్ని ఇది బాగుంది అని ప్రతిపాదించడం అన్నమాట. ప్రతిపాదించడం. తర్వాత లేదా ఖరారు చేయడం. ప్రతిపాదించడం, ఖరారు చేయడం. తర్వాత నిర్దిష్ట సంఘటనను చర్చించి ఏర్పాటు చేయడం. నిర్దిష్ట సంఘటనను చర్చించి ఏర్పాటు చేయడం. ఏర్పాట్లు చేయడం. నిర్దిష్ట సంఘటనను, ఒక రకమైనటువంటి సంఘటనను చర్చించి ఏర్పాట్లు చేసేది కూడా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. తరువాత ప్రత్యేక విషయంలో పురోగతిని, ఒక ప్రత్యేక విషయంలో పురోగతిని సమీక్షించడం. పురోగతిని సమీక్షించడం. ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో పురోగతి అంటే అమ్మా, పురోగతి అంటే ఏమన్నా తెలుసా? ఆనంద్ చెప్పు, పురోగతి అంటే ఆనంద్ శరణ్య చెప్పు, పురోగతి అంటే అభివృద్ధి. ప్రత్యేక విషయంలో పురోగతిని సమీక్షించడం. అది కాకుండా ఇంకొకటి అభివృద్ధి చేయడానికి సమీక్షించడం. తర్వాత
విభేదాలు, గందరగోళాలు, అభిప్రాయ భేదాలను పరిష్కరించడం. విభేదాలు, గొడవలు, గందరగోళాలు అంటే గొడవలు, గందరగోళాలు, అభిప్రాయ భేదాలను పరిష్కరించడం. అభిప్రాయ భేదాలంటే ఒకరు చెప్పింది ఇంకోరు వినరన్నమాట. అలాంటి అభిప్రాయ భేదాలను కూడా పరిష్కరించడం ఈ సమావేశంలో ప్రాముఖ్యత. తర్వాత ప్రస్తుత విధి విధానాలను మార్పు చేయడం. ప్రస్తుత విధి విధానాలు మార్పు చేయడం, ఉన్నటువంటి విధులు కావచ్చు, విధానాలు కావచ్చు, మార్పు చేయడం. తర్వాత ఉత్సుకత మరియు సానుకూల వైఖరిని సృష్టించడం ద్వారా సిబ్బందిని ప్రోత్సహించడం. ఉత్సుకత మరియు సానుకూల వైఖరిని సృష్టించడం ద్వారా సిబ్బందిని ఏం చేస్తారో ప్రోత్సహిస్తారన్నమాట. ఇవి సమావేశంలో ప్రాముఖ్యత. తర్వాత సమావేశము రకాలు. ఇది నోట్ చేసుకున్నారా? ఇవి నోట్ చేసుకున్నారమ్మా? తర్వాత అది కావాలా? పెట్టాలమ్మా? ఎస్ మ్యామ్. మళ్ళీనా? ఓకే, స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే. అయిందమ్మా? తర్వాత సమావేశంలో రకాలు. సమావేశం రకాలు. ఈ సమావేశాలు కూడా ఎన్ని రకాలుగా చేస్తారు అని. సమావేశం రకాలు. సమావేశం రకాలు. ఓకే. సమావేశం రకాలు. విస్తృతంగా సమావేశాలు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. బహిరంగ సమావేశాలు, వ్యాపార సమావేశాలు. బహిరంగ అంటే ఏంటి? ఏమ్మా? బహిరంగ సమావేశం అంటే ఏమి? వ్యాపార సమావేశాలు అంటే ఒకటి వచ్చి బహిరంగ సమావేశాలు, 2 వచ్చి వ్యాపార సమావేశాలు. వ్యాపార సమావేశాలు చూడండి. బహిరంగ సమావేశాలు అంటే బయట అంతా సమావేశాలు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, పబ్లిక్ ఉంటుంది, ప్రజానీకం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సమావేశాలు అన్నీ కూడా ఉంటాయి. అవి బహిరంగ సమావేశాలు. వ్యాపార సమావేశాలు అంటే సంస్థల్లో ఉండేటటువంటి పార్ట్నర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటివి వ్యాపార సమావేశాలు. బహిరంగ సమావేశాలు. మొట్టమొదటిది బహిరంగ సమావేశాలు. సాధారణంగా ఏం చేస్తారంటే ప్రజానీకం కోసం ఏర్పాటు చేయబడిన సమావేశాలను బహిరంగ సమావేశాలు అంటారు. సాధారణంగా ప్రజానీకం కోసం, ప్రజలకు అంతే కదా, ప్రజానీకం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని బహిరంగ సమావేశాలు అంటారు. సాధారణంగా ప్రజానీకం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశాలను బహిరంగ సమావేశాలు అంటారు. ప్రజానీకం కోసం, ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి. ఓకేమ్మా? తర్వాత ఇవి సాధారణంగా పార్కు లేదా పబ్లిక్ హాల్ వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించబడతాయి. ఈ సమావేశాల యొక్క ప్రధాన ఉద్దేశం కొత్త జ్ఞానాన్ని లేదా విశ్వాసాలను
ప్రచారం చేయడం. ఇలాంటి చోటు ఏం చేస్తారు? ఈ సమావేశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కొంత జ్ఞానాన్ని లేదా విశ్వాసాలను ప్రచారం చేయడం. అటువంటి సమావేశాల యొక్క నోటీసు న్యూస్ పేపర్లు లేదా పోస్టర్ల ప్రకటనలచే వెల్లడించబడుతుంది. అర్థమైందా? రాజకీయ సమావేశాలు, పౌర ఆతిథ్య సమాచారాలు మొదలైనవి బహిరంగ సమావేశాలకు ఉదాహరణ. బహిరంగ అంటే సమావేశాల యొక్క నోటీసు న్యూస్ పేపర్లు లేదా పోస్టర్లు పత్రికలచే వెల్లడించబడుతుంది. రాజకీయ సమావేశాలు, పౌర ఆతిథ్య సమావేశాలు మొదలైనవి బహిరంగ సమావేశాలకు ఉదాహరణ. తరువాత రెండోది వ్యాపార సమావేశాలు. అర్థమైందా? బహిరంగ సమావేశాలు అంటే అర్థమైందమ్మా? ఓకే. తరువాత వ్యాపార సమావేశాలు. ప్రైవేట్ సంస్థలు లేదా సంఘాలు నిర్వహించేటటువంటి సమావేశాలను వ్యాపార సమావేశాలు అంటారు. ఇక్కడ ప్రైవేట్ సంస్థలు లేదా సంఘాలు నిర్వహించేటటువంటి సమావేశాలను వ్యాపార సమావేశాలు అని అంటారు. ప్రైవేట్ సంస్థలు కానీ లేదా సంఘాలు నిర్వహించేటటువంటి సమావేశాలు వ్యాపార సమావేశాలు అంటారు. ఇందులో వ్యాపార సంస్థల యొక్క వ్యవహారాలు చర్చించబడతాయి. వ్యాపారం యొక్క ఈ సంస్థలో లేదా ఇందులో వ్యాపార సంస్థల యొక్క వ్యవహారాలు చర్చించబడతాయి. ఇది ఆ సంస్థలోని సభ్యులకు మాత్రమే ఆహ్వానాన్ని ఇస్తుంది. వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. వ్యాపార సమావేశాలు మళ్ళా 2 రకాలంట. వ్యాపార సమావేశాలు తిరిగి 2 రకాలు. ఏ సాధారణ సమావేశాలు, 2 బి వచ్చి కమిటీ లేదా ఉప కమిటీలలో సమావేశాలు. చూడండి, సాధారణ సమావేశాలు ఒక కంపెనీలో లేదా సంస్థలోని సభ్యులందరికీ సంబంధించినటువంటి సమావేశాలను సాధారణ సమావేశాలు అని అంటారు. ఒక కంపెనీలో లేదా సభ్యులందరికీ సంబంధించినటువంటి ఒక కంపెనీలో లేదా సంస్థలోని సభ్యులందరికీ సంబంధించినటువంటి సమావేశాలను సాధారణ సమావేశం అంటారు. అర్థమైనా? చూడండి, ఒక కంపెనీలో లేదా సంస్థలోని సభ్యులందరికీ సంబంధించినటువంటి సభ్యులందరి సమావేశాలను సాధారణ సమావేశాలు అని అంటారు. ఇటువంటి సమావేశాల్లో సంస్థ యొక్క సాధారణ వ్యాపార లావాదేవీలు చర్చించబడతాయి. ఇవి 2 రకాలు. అర్థమైనా? ఒక కంపెనీలో లేదా సంస్థలోని సభ్యులందరికీ సంబంధించిన సమావేశాలను సాధారణ సమావేశాలు అని అంటారు. ఇటువంటి సమావేశాలలో సంస్థ యొక్క సాధారణ వ్యాపార లావాదేవీలు చర్చించబడతాయి. ఇవి వచ్చేసి 2 రకాలు. అర్థమవుతుందమ్మా? సాధారణ సమావేశాలు మళ్ళా 2 రకాలు.
అర్థమవుతుందా? హలో మా ఏడుండారు? మ్యామ్. ఓకే. తర్వాత వార్షిక సాధారణ సమావేశం. దీంట్లోనే సాధారణ సమావేశాల్లో మళ్ళీ 2 తిరిగి ఉన్నాయి. తిరిగి 2 రకాలు. ఒకటి వార్షిక సాధారణ సమావేశం, 2 అసాధారణ సమావేశం. తర్వాత కమిటీ లేదా ఉప కమిటీలలో సమావేశాలు 2 కదా. ఇది దీంట్లో మళ్ళీ ఓకే. వార్షిక సాధారణ సమావేశం. వార్షిక అంటేనే సంవత్సరం. ఇది ఒక అధికారిక సమావేశం. వార్షిక సాధారణ సమావేశం అంటే అధికారిక సమావేశం. ప్రతి సంవత్సరము కంపెనీ తప్పనిసరిగా ఒక వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించాలి. ప్రతి సంవత్సరము కంపెనీ తప్పనిసరిగా ఒక వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించాలి. కంపెనీల చట్టం ప్రకారం అన్ని కంపెనీలను ప్రతి సంవత్సరం వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక అధికారిక సమావేశం. ప్రతి సంవత్సరం కంపెనీ తప్పనిసరిగా ఒక వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించాలి. కంపెనీల చట్టం ప్రకారం అన్ని కంపెనీలను ప్రతి సంవత్సరం వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ సమావేశంలో సంస్థ యొక్క ఉన్నతాధికారులు, డైరెక్టర్లు మరియు వాటాదారులు సాధారణ వ్యాపార లావాదేవీల ప్రయోజనం కోసం కలుస్తారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి సంస్థ యొక్క వార్షిక నివేదిక సమర్పించబడుతుంది. సమర్పించబడుతుంది. తర్వాత రాబోయే 12 నెలల బడ్జెట్ స్వీకరణ, ఆడిటర్ల వేతనం వంటి అంశాలు చర్చించబడతాయి. వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించడానికి ముందుగా 21 రోజుల నోటీసును జారీ చేయాలి. ఇది వార్షిక సాధారణ సమావేశం. తర్వాత అసాధారణ సమావేశం. ఇక్కడ ఉండేది అసాధారణ సమావేశం. ఒక సంస్థ యొక్క డైరెక్టర్లు వ్యాపారానికి సంబంధించి ముఖ్య విషయాలను చర్చించడానికి తదుపరి వార్షిక సాధారణ సమావేశం నిర్వహించబడేంత వరకు వేచి ఉండేందుకు అవకాశం లేనట్లయితే అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాల నిర్వహణకు నిర్దిష్ట సమయం అంతగా ఏమీ ఉండదన్నమాట. ఈ సమావేశాల నిర్వహణకు నిర్దిష్ట సమయం అంతగా ఏమీ ఉండదు. ఏవైనా అత్యవసర విషయాలను పరిష్కరించడానికి ఎప్పుడైనా వీటిని నిర్వహించవచ్చు. ఈ సమావేశాల స్వభావం కారణంగా వీటిని స్వల్పకాలిక నోటీసులతో పిలుస్తారు. సాధారణంగా ఈ సమావేశము నిర్వహించేదానికి 14 రోజుల నోటీసు జారీ చేయాలన్నమాట. ఒక సంస్థ యొక్క అసాధారణ సమావేశం అంటే ఏమి అంటే, ఒక సంస్థ యొక్క డైరెక్టర్లు వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలను చర్చించడానికి తదుపరి వార్షిక సాధారణ సమావేశము నిర్వహించబడేంత వరకు వేచి ఉండేందుకు అవకాశం లేనట్లయితే అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే సాధారణ సమావేశం నిర్వహించబడే వరకు వేచి ఉండేందుకు అవకాశం లేనట్లయితే అప్పుడు ఏం చేస్తారు, అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
ఈ సమావేశాల నిర్వహణకు నిర్దిష్ట సమయం అంతగా ఏమీ ఉండదు. ఏవైనా అత్యవసర విషయాలను పరిష్కరించడానికి ఎప్పుడైనా వీటిని నిర్వహించవచ్చు. ఈ సమావేశాల స్వభావం కారణంగా వీటిని స్వల్పకాలిక నోటీసులతో పిలుస్తారు. సాధారణంగా ఈ సమావేశం నిర్వహణకు 14 రోజుల నోటీసు జారీ చేయాలి. ఓకే, అర్థమైందమ్మా? ఇది అసాధారణ సమావేశము. అర్థమైందా? అసాధారణ సమావేశము అర్థమైందా? తర్వాత కమిటీ సమావేశాలు. బి కదా ఇది. ఇది సి. ఓకే, సి వచ్చి కమిటీ సమావేశాలు. కమిటీ సమావేశాలు సంబంధిత లేదా ఎన్నుకోబడిన సభ్యులను మాత్రమే అప్పుడే అడవేంటి వరహం సంబంధిత లేదా ఎన్నుకోబడిన సభ్యులను మాత్రమే హాజరు కావాలని ఆహ్వానించు సమావేశాలను సంబంధిత లేదా ఎన్నుకోబడిన సభ్యులను మాత్రమే హాజరు కావాలని ఆహ్వానించు సమావేశాలను కమిటీ సమావేశాలు అని అంటారు. ఉదాహరణకు పాలక మండలి, అమ్మకాల కమిటీ, క్యాంటీన్ కమిటీ లేదా ఆర్థిక కమిటీ సమావేశాలు. ఈ సమావేశాలు సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, బృంద సమావేశాల రూపంలో ఉండవచ్చు. అంటే కమిటీ సమావేశాలు అంటే సంబంధిత లేదా ఎన్నుకోబడిన సభ్యులను మాత్రమే హాజరు కావాలని ఆహ్వానించేటటువంటి సమావేశాలను కమిటీ సమావేశాలు అని అంటారు. ఉదాహరణకు వచ్చేసి పాలక మండలి, అమ్మకాల కమిటీ, క్యాంటీన్ కమిటీ లేదా ఆర్థిక కమిటీ సమావేశాలు. ఈ సమావేశాలు సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, బృంద సమావేశ రూపంలో ఉండవచ్చు. అర్థమైందా అమ్మాయిలు? ఎస్ మ్యామ్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. ఫస్ట్ సమావేశం అంటే ఏమ్మా సమావేశం అంటే ఏం? సమావేశం అంటే ఇద్దరు లేదా ఏం? చెప్పండి భవానీ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది. చెప్పండి. వ్యక్తులు నోటీసుతో ఒక చోట కలుసుకొని ఉమ్మడి విషయాలను చర్చించడాన్ని సమావేశం అంటారు. ఓకే, దాని ప్రాముఖ్యత, సమావేశాల యొక్క ప్రాముఖ్యత ఏమి? ప్రాముఖ్యత, సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏమ్మా? సమావేశం ప్రాముఖ్యత ఏంటి? అధికారిక వ్యాపార లావాదేవీలు, సమస్యలకు పరిష్కారం కనుగొనుట, వ్యాపార వృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడం మరియు సిఫారసులు, అభిప్రాయాల వెల్లడి. తర్వాత 4th 1 వ్యాపార వృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడం,
మరియు సిఫారసులు చేయడం. తర్వాత కొత్త పథకాలను ప్రణాళిక చేయడం, ముందుగా రూపొందించిన ప్రణాళికను ప్రతిపాదించడం లేదా ఖరారు చేయడం, నిర్దిష్ట సంఘటనను చర్చించి ఏర్పాట్లు చేయడం, ప్రత్యేక విషయంలో పురోగతిని సమీక్షించడం. ఇవి సమావేశం యొక్క ప్రత్యేకతలు, ప్రాముఖ్యత. తర్వాత నెక్స్ట్ వన్ రకాలు అన్నమాట. సమావేశాల రకాలు. సమావేశాల రకాలు. బహిరంగ సమావేశాలు. సమావేశాల్లో రకాలు వచ్చి బహిరంగ సమావేశాలు, వ్యాపార సమావేశాలు 2 రకాలు. బహిరంగ సమావేశం అంటే పబ్లిక్ బయటంతా కూడా రాజకీయ సమావేశాలు, పౌర ఆతిథ్య సమావేశాలు, ఇవన్నీ కూడా బహిరంగ సమావేశాల్లో ఉదాహరణలు అన్నమాట. సాధారణ ప్రజానీకం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సమావేశాలను బహిరంగ సమావేశాలు అని అంటారు. అవి సాధారణంగా పార్కు లేదా పబ్లిక్ హాల్ వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించబడతాయి. ఈ సమావేశాల యొక్క ప్రధాన ఉద్దేశం కొంత జ్ఞానాన్ని లేదా విశ్వాసాలను ప్రచారం చేయడం. అటువంటి సమావేశాల యొక్క నోటీస్ న్యూస్ పేపర్లు లేదా పోస్టర్లు, ప్రకటనలచే వెలువడుతుందన్నమాట. తర్వాత వ్యాపార సమావేశాలు. ప్రైవేట్ సంస్థలు లేదా సంఘాలు నిర్వహించే సమావేశాలను వ్యాపార సమావేశాలు అని అంటారు. ఇందులో వ్యాపార సంస్థల యొక్క వ్యవహారాలు చర్చించబడతాయి. ఇవి వచ్చేసి సాధారణ సమావేశాలు లేదా ఒకటి సాధారణ సమావేశాలు, రెండోది కమిటీ లేదా ఉప కమిటీల సమావేశాలు. సాధారణ సమావేశాలు వచ్చేసి ఒక కంపెనీలో లేదా సంస్థలోని సభ్యులందరికీ సంబంధించినటువంటి సమావేశాలను సాధారణ సమావేశాలు అంటారు. ఇటువంటి సమావేశాలలో సంస్థ యొక్క సాధారణ వ్యాపార లావాదేవీలు చర్చించబడతాయి. ఇవి 2 రకాలన్నమాట. వార్షిక సాధారణ సమావేశము, అసాధారణ సమావేశం. అంటే వార్షిక అంటే 12 నెలల బడ్జెట్. వార్షిక అంటే 12 నెలల బడ్జెట్ అన్నమాట. 21 రోజుల నోటీసును జారీ చేస్తారు. తర్వాత అసాధారణ సమావేశము అంటే వీటిని స్వల్పకాలిక నోటీసులతో పిలుస్తారు. సాధారణంగా ఈ సమావేశం నిర్వహణకు 14 రోజుల నోటీసు జారీ చేయాలి. వార్షిక సమావేశానికి ఎన్ని రోజుల నోటీస్ జారీ చేస్తారు అంటే 21 రోజులు. తర్వాత అసాధారణ సమావేశానికి 14 రోజుల నోటీసు జారీ చేస్తారు. అంటే ఇక్కడ 12 నెలల బడ్జెట్ స్వీకరణ అనేది వార్షికమైతే అంటే 12 నెలల సంవత్సరానికి కాబట్టి ఆడిటర్ల వేతనం వంటి అంశాలు చర్చించబడతాయి. తర్వాత ఇక్కడ ఏమి సమావేశాల స్వభావం కారణంగా వీటిని స్వల్పకాలిక నోటీసులతో పిలుస్తారు. అసాధారణ సమావేశాలు అంటే ఎప్పుడైతే సాధారణ సమావేశం నిర్వహించబడేందుకు ఎప్పుడైతే సాధారణ సమావేశం నిర్వహించేంత వరకు వేచి ఉండే అవకాశం లేకపోతే ఎప్పుడైతే సాధారణ సమావేశం అనేది నిర్వహించేదానికి అవకాశం లేనట్లయితే అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే అసాధారణ సమావేశం అనేది జరపవచ్చు. దీన్ని స్వల్పకాలిక నోటీసులతో పిలుస్తారనమాట. అంటే త్వరగా ఇది చేస్తారు. సాధారణంగా ఈ సమావేశము నిర్వహణకు 14 రోజుల నోటీసు జారీ చేయాలి. తర్వాత లాస్ట్ వన్ కమిటీ సమావేశాలు. సంబంధిత లేదా ఎన్నుకోబడినటువంటి సభ్యులను మాత్రమే హాజరు కావాలని ఆహ్వానించే సమావేశాలు కమిటీ సమావేశాలు అని అంటారు. హాజరు కావాలని ఆహ్వానించేటటువంటి సమావేశాలను కమిటీ సమావేశాలు అని అంటారు. ఉదాహరణకు పాలక మండలి, అమ్మకాల కమిటీ, క్యాంటీన్ కమిటీ లేదా ఆర్థిక కమిటీ సమావేశాలు.
ఈ సమావేశాలు సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, బృంద సమావేశాల రూపంలో ఉంటాయి. ఇది సమావేశాలు. నెక్స్ట్ క్లాస్లో వివిధ రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలు చెప్పుకుందాం. బ్యాంకింగ్ సేవలు మీకు తెలుసా ఏమన్నా? బ్యాంకింగ్ సేవలు ఏవంటే కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్, నో ఫ్రిల్స్ ఖాతాలు, డీమార్ట్ ఖాతాలు, నెట్ బ్యాంకింగ్. కొన్ని తెలుసు. నెట్ బ్యాంకింగ్ విన్నారు కదా, మొబైల్ బ్యాంకులు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఏటీఎం, బీమా, లాక్ బాక్స్ మరియు నైట్ సేఫ్ సర్వీసులు. ఇది బ్యాంకింగ్ సేవలు అన్నమాట. ఇది చెప్తే ఈ యూనిట్ ఆడికి అయిపోతుంది. తర్వాత థర్డ్ యూనిట్లోకి వెళ్ళచ్చు. ఆఫీసు విధానాలు. ఓకేమ్మా, అర్థమైందా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఏమో క్లాస్ ఉంటుందేమో మీకు. సియా వాళ్ళకి లేదనుకుంటా కదా. మాకు 3కి ఉంది మ్యామ్ క్లాస్. ఓకే మ్యామ్. 3కా? ఏది? కంప్యూటర్ మ్యామ్. ఓకే ఓకే, సరే మ్యామ్. సెకండ్ ఇయర్ వాళ్ళు యాడ్ అవుతా ఉన్నా.